అండి అందరికీ. సో, ఈరోజు మదర్స్ డే రోజు నా కూతురు నాకు తెలియకుండా కేక్ ఇచ్చింది. ఎప్పుడు కొనుక్కొచ్చేది. ఈసారి తను చేసింది కూడా నాకు తెలీదు. సో, చాలా బాగా వచ్చింది కూడా కేక్. ఇదండి. అది జామ్తోనా సరే రాసింది. ఇదండి ఫుల్ చుట్టూ బాగా వచ్చింది చూడండి. బరువు ఉందేమి పట్టుకో. ఇంత బరువు ఉందేమి. నేను ఇంత ఈజీగా లేపుదాం అనుకున్నా. సో, ఇదండి టిప్పు చాలా కష్టపడి చేసింది. అవి హాట్ అంట, నాకు తెలియదు. జామ్గా కారుతుందేమో అనేసి పైకి రుద్ది. సో ఇదండి హాట్ అని నాకు తెలియక అది కారుతుందేమో అనుకోని ఇటొక హాట్ అటొక హాట్ వేసింది. నేనేం చేశాను అంటే అది కారుతుందని పక్కకు రుద్దేసిన. నా కూతురు డిసప్పాయింట్ అయిపోయింది. నేను చుట్టూ హాట్లు అనమాట అవి. నేనేమో కారుతున్నాయి అనుకున్నా. సో చూసారా, మా అమ్మాయి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. మార్నింగ్ తను చెప్పలే, నేను ఫీల్ అయ్యా మా అమ్మాయి మర్చిపోయిందేమో అని. కాకపోతే మా అమ్మాయి నాకు సడన్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఈరోజు మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ ఎందుకు చెప్తే మీరు కళ్ళు తిరిగి గిరగిర కింద పడతారు. మీరు నమ్మను కూడా నమ్మరు, అంత మంచి గిఫ్ట్. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కసనా ఏం గిఫ్ట్ ఇచ్చినావు చెప్పా. ఇదో ఇది చూడు, ఏం గిఫ్ట్ ఇచ్చినావు. ఫ్లవర్ ఇచ్చింది మా అమ్మాయి నాకు. అదే ఫ్లవర్ జెల్లో పెట్టింది. చామంతి పువ్వు ఇచ్చింది మా అమ్మాయి. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను అనమాట. అంతేనా సరే. బాగా వచ్చింది కేక్ మాత్రం, స్పాంజీగా వచ్చింది. అదే మా ఆయన కేక్ కట్ చేయమని అండి. చెస్ బోర్డ్ లో స్క్వేర్స్ ఉన్నట్టు కట్ చేస్తాడు మా నాన్న. ఎవరికి ఎన్నో ముక్కలు అయిపోయి మటర్ అయిపోతున్నాయి. సో ఇదండి ఫస్ట్ మా అమ్మాయికి పెడతాను. లేదు, నేను ఫస్ట్ మా అమ్మకి పెడతాను. ఫస్ట్ మా అమ్మాయికి ఫస్ట్ కేక్ చూపి అమ్మ ఎట్లా వచ్చింది. బాగానే వచ్చింది. ఏదో ఏం కేక్ ఇది, గోధుమ పిండి మైదా. ఇదండి ఇదో చూసారా, ఇప్పుడు కూడా బాగానే కుక్ అయిపోయింది. కాబట్టి కేక్ కుక్ అయిపోయింది. సరే ఇదండి అర్థం చేసుకో. సో ఇదండి మా మమ్మీకి అయితే పెడుతున్నాను, బట్ చూపించలేదు. బాగుందండి, చీజ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ ఉంది. స్వీట్ అవన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మీద అదేంటది జామ్ కాబట్టి ఇంకా బాగుంది. థ్యాంక్ యూ పూజ. రుణం ఏమిచ్చి తీర్చుకొని పూజిత. ఈ కేక్ మొత్తం నీకే. ఐస్ క్రీమ్ ఇచ్చి. మీకు ఇంకో విషయం తెలుసా, మా అమ్మాయి కేక్ తినాలనుకో కేక్ చేస్తుంది. అందరికి ఇష్టపడుతూ అవి సింక్లో పడబోసి చెత్త వేసి బోలెడు. ఎందుకంటే అనుభవం, పోయినసారి చాలా పెద్ద కేక్ చేసింది. అది ఏమైంది, మన నల్ల బొగ్గైందా అంటే ఎక్కువసేపు బొగ్గ అయిపోయింది, చుట్టూ ఉడికింది, మధ్యలో ఉడకట్లే. అంటే ప్రాసెస్ నా కూతురు ఏంటంటే యూట్యూబ్లో చేసింది. వాళ్ళు కరెక్ట్ చెప్పరు. రాదనమాట. అందుకనే ఇది మా దాంట్లో చూసి చేసింది కదా సన్న. నేను చేశాను ఒకప్పుడు, రవ్వది అప్పుడు మనం చేసింది అదనమాట. సో కేక్ అయితే బాగా వచ్చింది. అయ్యా నేను ఫోటో తీయలేదు, మళ్ళీ ఫోటోకి కావద్దా. ఏ డోంట్ కట్టు. లేదండి ఫోటో తీయలేదు నేను కేక్ ఎట్లా నేర్చుకున్నా అంటే లాక్డౌన్లో నేర్చుకున్నా అండి కేక్. నేను అప్పుడు పెట్టిన కేక్ మీరు ఒక ఫోటో ఉంటుంది పెడితే అన్ని ఉంటాయి ఆమెకి, మొత్తం బొట్లే జెమ్స్ బొట్లే ఉంటాయి అవన్నీ. అది ఇప్పటికి ఉంటుంది ఫోటో. నేను ఫస్ట్ చేసిన కేక్ అని ఇది వచ్చేసారా, మంచిగా ఉడికింది కూడా. షుగర్ అంటే సరిపోయింది. కాకపోతే నా బాధ అంతా ఏంటంటే ఆ కేక్ వల్ల గ్యాస్ గంట పోతుంది.
అవన్నీ పోయినా పర్లేదు కానీ గ్యాస్ గంట పడుతుంది. చెప్పు అందరికి. సో మా మమ్మీతో పాటు కలిపి ఈ వీడియో ఎవరైతే చూస్తారో మదర్స్ అందరికి మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అండి అందరికి. సో ఈ కేక్ మదర్స్ అందరికి డెడికేట్ చేస్తున్నాను నేను నా తరఫున మదర్స్ అందరికి ఈ కేక్ డెడికేట్ చేస్తున్నాను. సో మా మమ్మీ తర్వాత మదర్స్ అందరికి మీకు పెడతాను అనుకోండి. థ్యాంక్ యూ.